నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము శుక్రుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే భరణి, మనము అలాగే తర్వాత పుబ్బ, తర్వాత పూర్వాషాఢ, ఈ 3 నక్షత్రాలు కూడా మనకి శుక్రుడి నక్షత్రాలు. అలాగే మనకి ఎప్పుడైనా జన్మజాతకంలో శుక్ర మహర్దశి వచ్చినప్పుడు, ఎందుకంటే బుధ మహర్దశిలో జన్మించిన, కేతు మహర్దశిలో జన్మించిన వెంటనే శుక్ర మహర్దశి వస్తుంది. కాబట్టి అప్పుడు వీరు వజ్రం ధరించటం అనేది ఎంతైనా మనం చెప్పదగ్గ సూచన. ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది, అన్ని స్టోన్స్లోకి సెంట్స్లో ఉంటుంది. కాబట్టి మనకి 3-4 సెంట్లు కావాలన్నా కూడా సెంటు 7-8 వేలు వేసుకున్నా 20,000 అయిపోతుంది. కాబట్టి దాని ప్రత్యామ్నాయంగా కొన్ని స్టోన్స్ చెప్తారు. అది లేని పక్షంలో మనము అమ్మవారి ఆరాధన, దుర్గా లక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోవటం, శుక్రవార నియమాలు ఉండటం అనేది మంచిది. ఏదైనా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి తరచూ వెళ్ళటం, శక్తి ఉన్నప్పుడు అష్టోత్తర నామాల పూజ, సహస్రనామాల పూజ చేసుకోవటం అనేది మంచిది. ఇంట్లో వీలున్న వాళ్ళు ఇంట్లో కూడా చేసుకున్నట్టయితే కాస్త వీరికి మంచి జరుగుతుంది. శుక్ర మహర్దశి నడిచేవాళ్ళు కానివ్వండి, ఎస్పెషల్లీ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు కానీ, వారు వజ్రం ధరించినా లేదు ప్రత్యామ్నాయంగా పూజలు చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది.